ఈ వింత జీవి మా ఇంట్లో అస్సలు తలనొప్పి వచ్చేస్తుంది. ఇంట్లో అసలు టీవీ పెట్టినాడంటే ఈడ నిలబడి చూడాల్సిందే. చూసిన ఒక షాట్ని ఒకటికి 5 సార్లైనా ఖచ్చితంగా చూడాలి. దాంట్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే తిరిగి ఈయన గారు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి అది ట్రయల్ చేయాలి. ఆ ట్రయల్ చేస్తున్నప్పుడు కూడా అది ఆడుతూనే ఉండాలి. టీవీ మాట్లాడుతూనే ఉండాలి. అక్కడ సగం ఇక్కడ సగం, ఇక్కడ సగం అక్కడ సగం. ఇట్లా నిలబడితే ఏమైనా వస్తుందారా, కూర్చొని చూడు, పడుకొని చూడంటే నువ్వు వరుసద్దమ్మా ఇట్లా ఉంటుంది. కూర్చొని చూడడు, పడుకొని చూడడు, నిలబడే ఉండాలి. ఒక కాలు కింద, ఒక కాలు ముక్కాలకి. పొద్దు నుంచి చూస్తున్నావు కదా, మేము చూస్తాం కాసేపు అంటే రిమోట్ మన చేతిలోకి రాదు. అయ్యగారు గొడవలు పెడుతుంటాడు అనమాట మనుషులతో. ఈయన పెళ్లి కొడుకు అయిపోయిండు, ఆ టీవీ పెళ్లి కూతురు అయిపోయింది. బయట ఎండలకు పోతే వడదెబ్బ వచ్చుడేమో కానీ ఇంట్లో ఉన్న మాకైతే వడదెబ్బ తగులుతుంది. ఏదో తీసి చేతికి కట్టినాడు కంకణంలా. అది మాట్లాడుకున్నావు అంటే అసద్దును ఇది ఏందేందో చేస్తున్నాడు. పేపర్లన్నీ కుప్ప పెడుతున్నాడు. ఇది మాత్రం ఉన్నాడు, కూర్చోడు. అది నిలబడి చూస్తే ఏం పిచ్చో, ఏం ఆనందమో, ఏం వెర్రో అస్సలు అర్థం కాకుండా ఏం చేయాలి. వీళ్ళు మనకు అర్థం కారు, మనం వాళ్ళకు అర్థం కాదు. పోనీ వాళ్ళని మనం అర్థం చేసుకుందామంటే మనం చిన్నపిల్లలమా పెద్దోళ్ళమా అసలు అర్థం కాకుండా